ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ సంఘస్థులందరికీ వందనాలు. మొదటిగా మా కుటుంబానికి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్న పవన్ గారికి, అదే విధంగా మన సంఘ కాపరి గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సాయంకాల సమయంలో మనం అందరం సమకూడి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మన కుటుంబాలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఇట్టి రీతిగా సమకూర్చి ఉన్నారు. అందుకే దేవునికి మనం స్తుతులు స్తోత్రాలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మరి ఎవరికి లేని గొప్ప భాగ్యం, ధన్యత దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి కొనుక్కుని మరి ఇట్టి రీతిగా ఆయన్ని స్తుతించడం. ఎందుకంటే దేవుని స్తుతించడం అంటే నరులు దేవుని స్తుతించడం అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన బిడ్డలు ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన పరలోకమందు ఎంతో ఆనందిస్తాడట. కారణం ఏంటంటే నా బిడ్డలందరూ కలిసి నా సన్నిధిలోకి వచ్చి నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. అలా ప్రేమించినప్పుడు వారి యొక్క సంతోషాన్ని ఆరాధన రూపంలో నాకు అర్పిస్తున్నారని చెప్పేసి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడట. మరి అటువంటి గొప్ప ధన్యత కేవలం మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించారు. అందుకే దేవునికి మనం ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అక్కడ మనం పూర్ణ మనసుతో ఆత్మతో దేవుణ్ణి ఆరాధిద్దామండి. కొద్ది నిమిషాలు మరి మన సంఘం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన కృపను మనం పొందుకుంటాం. ఆయన మన పట్ల ఆనందించే దేవుడే అన్నారు. మరి ఈ సమయంలో మనకు అందరికీ వచ్చిన మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన మొదటిగా 74వ కీర్తన వందనమే యేసునికి అనే గీతం ద్వారా మరి దేవుని మహిమపరుచుదామండి. అది అందరం పాడదాం. వందనమే యేసునకు వరసుగును దారునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, సౌందర్య ప్రభువునకు, సౌందర్య ప్రభువునకు, సర్వేశ్వరనికు వందనమే, వందనమే యేసునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, యెహోవా తనయునకు, ఇమ్మానుయేలునకు, 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 కరుణా భరునునకు, కరుణా భరునునకు, ప్రభువుల ప్రభువునకు వందనమే, వందనమే యేసునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, ఆశ్రిత జన పాలునకు, నకలుషవరదేహునకు, 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 ఇశ్రాయేల్ రాజునకు, ఇశ్రాయేల్ రాజునకు, యెహోవానికి వందనమే, వందనమే యేసునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, మరియాతానుజునకు, మహిమా గంభీరునకు, మహిమా గంభీరునకు, మహిమా గంభీరునకు, పరిశుద్ధాచరునునకు, పరిశుద్ధాచరునునకు, పరమేశ్వరనికు వందనమే, వందనమే యేసునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు,
వరసుగును దారుణకు రాజులపై రాజునకు రవికోటి తేజునకు రవికోటి తేజునకు రవికోటి తేజునకు పూజార్హ పదార్జునకు పూజార్హ పదార్జునకు భువనావననికు వందనమే వందనమే యేసునకు వరసుగును దారుణకు వరసుగును దారుణకు వరసుగును దారుణకు ప్రేమదయా సింధునకు క్షేమామృత పూర్ణునకు క్షేమామృత పూర్ణునకు క్షేమామృత పూర్ణునకు ఆమెనని సాష్టాంగము ఆమెనని సాష్టాంగము లర్పింతుము నీకు వందనమే వందనమే యేసునకు వరసుగును దారుణకు వరసుగును దారుణకు వరసుగును దారుణకు సౌందర్య ప్రభువునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వరనికు వందనమే వందనమే యేసునకు వరసుగును దారుణకు వరసుగును దారుణకు వరసుగును దారుణకు. నిజంగా మనం ఎన్ని వందనాలు చెల్లించినా మనకు చాలా తక్కువ అండి. ఎందుకంటే దేవుడు స్తోత్రార్హుడు, మహిమకు అర్హుడు. ఆయన మనం మహిమపరచడానికి, మన స్తోత్రాలు చెప్పడానికి, స్తుతులు చెల్లించడానికి కేవలం ఆయన మాత్రమే అర్హుడు. ఎందుకంటే మనకి ప్రతి క్షణం మనం వెన్నంటి ఎన్నో ఆపదలు వచ్చినా, భయంకర వ్యాధులు వచ్చినా సరే దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని స్వస్థపరుస్తూ, మనల్ని బలపరుస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఇటు రీతిగా ఈ సమయంలో ఇంత క్షేమంగా ఆయన సన్నిధిలో మనం ఆయన స్తుతిస్తున్నాం అంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఇందులో మన గొప్పతనం లేదు, మన పరిశుద్ధత లేదు, మరి ఎటువంటి అర్హత కూడా మనకు లేదు. తన ఉచితమైన కృప చొప్పున మరి ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు మాత్రమే ఈ సాయంకాల సమయంలో మనకు అనుగ్రహించి ఉన్నారు. ఎందుకంటే మనం ఆయన్ని మహిమపరచాలి, ఆయన ఎల్లప్పుడూ హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. మన స్వేచ్ఛార్పణలు ఆయనకి సమర్పించబద్దులమే ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో మనం హృదయాన్ని, మన మనస్సును, మన ఆత్మను ఆయనకు మాత్రమే సమర్పిస్తూ మరి కొద్ది నిమిషాలు దేవునికి మనకు హృదయాన్ని సమర్పిద్దామండి. మన స్తుతులు స్తోత్రాలు ఆయనకే చెల్లిద్దాం. మరి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి పరిశుద్ధాత్మ అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన ఆ త్రియేక దేవుణ్ణి మన ఆత్మతో ఆరాధించినట్లయితే మరి ఆయన తన కృపా ప్రార్థన మనపై అనుగ్రహించే దేవుడే అన్నారు. తన రెక్కల మట్ల మనల్ని కాపాడే దేవుడే అన్నారు. ఎల్లప్పుడూ తన పరిశుద్ధ సన్నిధిలో మనల్ని అందరినీ సమకూర్చి తన యొక్క ఉచిత వాక్కులు, మనం నడవలసిన మార్గాలు తెలియచేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి మన ఆత్మతో, సత్యమతో దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి ఈ సమయంలో మనకు అందరికీ వచ్చిన చక్కటి గీతం ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన. మనందరం ఆత్మతో ఆయన ఆరాధిద్దామండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఈ యొక్క స్థితులు దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హృదయాలను సిద్ధపరచుకుని ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనం సమకూడుదాం. దేవునికి ఆరాధన స్థుతులు చెల్లిద్దాం. ఆయన్ని మనం సంతోషపరచడానికి, ఆయన ఆనందపరచడానికి, ఆయన స్తుతించడానికి ఈ సమయంలో మనం అందరూ సిద్ధపడదాం. దయచేసి మాతో మరి అందరూ కలిసి మాతో ఏకీభవించాలని కోరుకుంటున్నాం. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన తండ్రి
నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆరాధన నీకే ఆరాధన అన్నిటికీ ఆరాధన నీకే ఆరాధన ఎంతటి కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎంతటి కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే తండ్రి నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆత్మతో కాపాడము దేవా నీకే ఆరాధన నోటను కాపాడము దేవా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో అంతయు వ్యాపించి నీకే ఆరాధన అంతయు వ్యాపించి నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన మన చింతలు తీర్చేది గొప్ప దేవుడు, ఎన్నటికీ మారని గొప్ప దేవుడు, మన చింతలు తీర్చేది గొప్ప దేవుడు, ఎటువంటి కపటము లేని గొప్ప దేవుడు, మన సమస్తాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు, మన హృదయ ఆలోచనలు గుర్తిన గొప్ప దేవుడు, మన అవస్థలన్నింటినీ తీర్చేది గొప్ప దేవుడు. నిజమే కదా? ఎంత గొప్ప దేవుళ్ళు కలిగి ఉన్నాం. కేవలం మన పని ఏంటంటే కేవలం ఆరాధించడం మాత్రమే, ఆయన ఆరాధించడం ద్వారా మనం గొప్ప కార్యాలు కోరుకుంటున్నాం.
దేవుడు ఎంత వాత్సల్యాన్ని చూపిస్తాడని మన మీద ప్రేమను చూపిస్తున్నాడంటే మనకి ఎటువంటి అర్హత లేదు, కానీ ఆయన కలిగి ఉన్నాం. ఆయన దగ్గరికి మనం చేరినట్లయితే, ఆయన సృష్టించినట్లయితే, ఆయన కనపరిచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేసే గొప్ప దేవుడు ఆయన. సంఘం ఇంతగా చూపించబడుతూ ఉన్నదంటే, మనం ఇంత ఆరోగ్యకరంగా ఉన్నామంటే, ఆయన సన్నిధిలో మనం పోషింపబడుతున్నామంటే కేవలం ఇంకా దేవుని యొక్క కృప మాత్రమే. మనకు అన్నిటికీ ఆధారం అయింది దేవుడు, ప్రతి దానికి ఆధారం అయింది. మన ఆరోగ్యానికి ఆధారం అయింది, మన యొక్క జీవన భృతికి ఆధారం అయింది, మనం ఇటీవల జీవిస్తున్నామంటే మనకు ఆధారం అయింది, మన ఉద్యోగాల్లో ఆధారం అయింది, మనం చేసుకునే పనుల్లో ఆధారం అయింది, మనకు వృత్తులలో ఆధారం అయింది, మనకు జీవనాధారంలో ఆధారం అయింది. మనం ప్రతి దానికి కూడా ఆయన మీద ఆధారపడి, ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించబద్దలేదు, కేవలం ఆయనకు మాత్రమే మనం మరి ఇంటి రీతిగా దేవుడు మనం స్తుతించడం ద్వారా ఆయన మహిమపరచబడాలి, ఆయన ఘనపరచబడాలి. మన స్థుతుల మీద ఆయన సింహాసనాసీనుడు అయింది, మన స్థుతులు అనే సింహాసనం మీద ఆయన ఆసీనుడు అయింది. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల పట్ల జరిగించే గొప్ప దేవుడు అన్నారు. కాబట్టి దేవుడు మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన మాత్రం మనం మహిమపరచాలి. మరి ఈ సమయంలో మనకు వచ్చిన మరొక పాట, దేవుణ్ణి ఆరాధించడం ఉన్న ఆనందం, సంతోషం ఎవరు పొందుకోలేరండి. ఆయన బిడ్డలు మాత్రమే ఆనందాన్ని పొందుకోగలరు. మరి దేవుని యొక్క స్థుతిలో ఉన్న మాధుర్యం, ఆయన ఘనపరచడంలో ఉన్న ఆనందం కేవలం ఆయన బిడ్డలకు మాత్రమే అర్థమైందండి. ఈ ఇహలోక ఆలోచనలు ఏమి మన హృదయాల్లో ఉంచుకున్నట్లయితే మనకు అశాంతి కలుగుతుంది. మన జీవితంలో శాంతి కలగాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తలంపులు మనం కలిగి ఉన్నట్లయితే ఈ పరలోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన శాంతి, సమాధానము మనకు లభిస్తాయండి. ఇది కేవలం ఎప్పుడు జరుగుతుందంటే ఆయనను ఆరాధించినప్పుడు మాత్రమే, ఆయన కనపరిచినప్పుడు మాత్రమే. మరి పరలోక రాజులున్న కెరూబులు, శరాపులు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ భూలోకం నుంచి కూడా మన స్తుతులు, ఆరాధనలు అక్కడికి చేరతాయి. మరి దేవుణ్ణి కనపరిచే గొప్ప సమూహంలో మనం కూడా చేరి ఆయన స్తుతించే సమయం ఇది. మనం ఈ సమయంలో దేవుడు ఆ దూతల స్తుతులు, స్తోత్రాలతో పాటుగా మన యొక్క ఆరాధన గీతాలను కూడా ఆయన ఆగ్రానిస్తూ ఉన్నాడు, మన స్తుతుల్ని, స్తోత్రాలను కూడా ఆయన ఆగ్రానిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలుగా, సంఘాలుగా మరి ఏకంగా కూడి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన స్తుతుల మీద, స్తోత్రాల మీద ఆయన ఆశీర్యుడై ఉంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఆ స్తుతులను ఆయన ఆగ్రానిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మనకు వచ్చిన మరొక ఆరాధన గీతం మన హృదయపూర్వకంగా ప్రభువా ఇటువంటి గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు, మరి ఎంతో మంది మృతులు మిమ్మల్ని స్తుతించగా కాదు ప్రభువా, కేవలం సజీవులు మాత్రమే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారని భక్తుడు ప్రార్థిస్తూ ఉంటాడండి. అవును కదా, సజీవులుగా ఎందుకు ఉంచుకున్నాడంటే మృతులు ఆయన్ని స్తుతించవు. మృతమైపోయిన వారు, నశించిపోయిన వారు, మరి మరణించిన వారు దేవుణ్ణి స్తుతించరు. సజీవులుగా ఉన్న వారు మాత్రమే దేవుని స్తుతిస్తారు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నా బిడ్డలు సజీవులుగా ఉంచడానికి కారణం ఏంటంటే నన్ను మహిమపరచాలి, నన్ను ఘనపరచాలి, నా యొక్క నామాన్ని అనేక మందికి తెలియపరచాలని గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజు మరి ఇట్టి పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో, ఈ మరణకరమైన పరిస్థితిలో ఉన్న మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుణ్ణి ఘనపరచడానికే, దేవుణ్ణి మహింపరచడానికే. మరి ఇట్టి రీతిగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుతూ ఉన్నప్పుడు దేవునికి కేవలం స్తుతి చెల్లించడానికి మనం వెనకాడడానికి ఇది సమయం కాదండి. దేవునికి కేవలం స్తుతులు, స్తోత్రాలు చెల్లించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి మాత్రమే దేవుడు తన ఉద్దేశాన్ని మన పట్ల ఇట్టి రీతిగా కనపరుస్తూ ఉన్నాడు అనమాట. ప్రభువా మేము ఏ పాటి వారం ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యాలను వినడానికి, నీ యొక్క తీయని మాటలు, మధురమైన వాక్కులు వినడానికి ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని ఇట్టి రీతిగా సమకూర్చినందుకు వందనాలు ప్రభువా అని మన కుటుంబ సమేతంగా ఆయనకి స్తుతులు, స్తోత్రాలు అర్పించబద్దులమై ఉన్నాము. ఆయనకి కృతజ్ఞతలై ఉన్నాం. కాబట్టి ఇట్టి రీతిగా మన దేవుణ్ణి మనం ఆరాధిద్దామండి. మరి ఇట్టి సమయంలో ఈ సమయంలో తండ్రి దేవ నా సర్వం నీవైన ఒక గీతం ద్వారా దేవుణ్ణి మనం ఆరాధిద్దామండి. మీరందరూ కూడి మాతో ఏకీభవించాలని మనం చేయించున్నాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను,
నా జీవమ నా స్నేహమ నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమ నిన్నారాధించెదను. నా జీవమ నా స్నేహమ నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నాకు చాలు. వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నిజంగా ఆయన ప్రేమ వర్ణించడం మన వల్ల కాదండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రాణం మన కోసం సిలువలో త్యాగం చేయడం ద్వారా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వ్యక్తుడిగా ఏమీ లేనివాడిగా దుర్దశ నొందినవాడిగా ఆయన ప్రేమ వర్ణించడానికి ఈయనను మనం ఎందుకు సరిపోం. ఎందుకంటే మన ప్రాణ స్నేహితుడు ఆయన, మనకి పట్ల ఆయన ప్రేమ చూపించే గొప్ప దేవుడే అన్నారు. నిజమే కదా, జుంటు తేనె కంటే ఎంతో ఆయన ప్రేమ ఎంతో మధురం. ప్రాణ స్నేహితుడా ఈ సన్నిధి పరిమళమే, జుంటు తేనె కన్నా ఈ ప్రేమ మధురమయ్యా. ఆయన మాటలు మధురం, ఆయన స్నేహం మధురం, ఆయనక వాక్యం మధురం, ఆయనక సన్నిధి మధురం, ఆయనక పరిశుద్ధ సన్నిధి ఎంతో మధురం అండి. ఆయనక సహవాసము మధురం, ఆయనక మధురమైన జుంటు తేనె తారల కన్నా ఆయన వాక్యం వంటి ఎంతో మధురమైన వాక్యం మనం కలిగి ఉన్నాం. ఆయనక సన్నిధి మనం కలిగి ఉన్నాం, ఆయనక సహవాసం మనం కలిగి ఉన్నాం. మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంత అదృష్టవంతులు అండి, ఎంత గొప్పవారం మనం. ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క కార్యాలు మన జీవితాల పట్ల సార్థకత చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి అయిన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం అందరము మన హృదయంతో, మన మనసుతో, మన ఆత్మతో ఈ సమయంలో దేవునికి స్తుతులు అర్పణలు చెల్లించబడుతున్నాయి కాబట్టి మన హృదయాలతో ఆయన ఆరాధించేదని నా సర్వం ఆరాధించేదని నా ప్రియుడా ఆరాధించేదని నా ఆరాధించేదని తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీవుంటే నాకు చాలు. నిజమే, తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపను మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నారు. అది ఎంత గొప్ప దేవుడు అంటే తన యొక్క వాక్కులను, మధురమైన తన వాక్కులను జుంటి తేనె కంటే గొప్ప మధురమైన ఆయన యొక్క వాక్కును మనకు వినిపిస్తూ ఉన్నారు. నిరంతరము ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో గడపడానికి, ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో గడపడానికి, నిరంతరము ఆయన యొక్క వాక్కులు మనకు బయలుపరచడానికి, నిరంతరము ఆయన యొక్క భక్తుల ద్వారా, ఆయన యొక్క సేవకుల ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. తన యొక్క సన్నిధిని మన మధ్యలో ఉంచడానికి, మరి మనతో సహవాసం చేయడానికి, మనతో తన యొక్క మరి సన్నిధిని పంచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఈ యొక్క లోకంలో ఆయన యొక్క ప్రేమను గుర్తించక, ఆయన యొక్క మధురమైన ప్రేమను గుర్తించడానికి ఇష్టపడక ఎంతో మంది నాశనం అయిపోతూ ఉన్నారు. ఎంతమంది తనకు ఇష్టమైన త్రోవల్లో తొలగిపోవడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మరి ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్న మనల్ని
వరకు ఎటువంటి గమ్యము లేని మనలను ఇదిగో మీ గమ్యం ఇది, నా యొక్క సన్నిధిలో గడపడం, నన్ను ఆరాధించడం మీ యొక్క గమ్యం, మరి నా యొక్క సహవాసం పొందడం మీ యొక్క గమ్యం అని మనకి ఎల్లప్పుడూ తెలియపరుస్తూ మనల్ని దర్శిస్తూ ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచు మనకు గొప్ప మార్గనిర్దేశనం చేస్తున్న గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆయన చిత్తం ఏంటంటే, ఆయన యొక్క చిత్తం ఏంటంటే ఆయన సన్నిధిలో మనం అందరం సమకూడి ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని స్తుతించడం. ప్రభా మీ చిత్తాన్ని మేము చేస్తాం ప్రభా, మీ చిత్తాన్ని ప్రభు మేము నెరవేరుస్తామని ప్రభు అని చెప్పేసి మనం గొప్ప దేవుని సన్నిధిలో గొప్ప పెరుగుదాం, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాం, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తాం. స్తోత్రం ప్రభా, మహాగరుడ, సర్వశక్తి ఇంతవరకు ప్రభా మా ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా, మీరు గణపరచబడ్డారు, మీరు స్తుతించబడ్డారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరు చేస్తున్న ప్రతి ఆరాధన మీరు అంగీకరించున్నారని నమ్ముచున్నారు తండ్రి. నిజమే ప్రభా, గాలి నీరు అగ్ని మీ అద్భుత మాటలు లోబడిచి ఉన్నాయి ప్రభా. కానీ నరమాత్రులు మేమెంత ప్రభా ఏసే మేము నువ్వు ప్రభు నీ మాటలు లోబడాలి ఏసే, మీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చాలి ప్రభు, మీ చిత్తాన్ని మేము జరిగించాలి నాయన. అట్టి రీతిగా మీ చిత్తాన్ని ప్రభు నేను జరిగించే బిడ్డలుగా ప్రభావ మమ్మల్ని ఆయత్తపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి నాయన ప్రభావ. మీరు నడిచే మార్గంలో మిమ్మల్ని పోలి మేము నడుచుకోవడానికి కృప చూపండి దేవా. స్తోత్రుడు తండ్రి ఏసే, నిరంతరం మా యొక్క అవసరతలు మీరు గుర్తెరిగి ప్రభా ఏసే, మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న గొప్ప మేలులను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల సమయం మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు ప్రభావ. మీ దైవజనుల ద్వారా మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడుచుండగా ప్రభావ, మీరు మాతో మాట్లాడే ప్రతి వాక్యాన్ని మేము గ్రహించి ప్రభు మా జీవితాలకి మేము తండ్రి అన్వయించుకుని దాని ప్రకారం నడుచుకునే గొప్ప భాగ్యాన్ని ఆధిక్యతను దయచేయమని, మాతో మాట్లాడమని, బలపరిచి స్థిరపరచమని, ఏసే చిన్న ఆరాధన మీరు అంగీకరించి ఆగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తుని వేడుకొంచు చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. జూమ్ లో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నేను చాలా మందికి సుపరిచితుణ్ణి అయినా మరొకసారి తమ్ముడు పవన్ కుమార్ తను నన్ను పిలిచి జూమ్ లో వాక్యాన్ని ఒకసారి మరలా మా అందరికీ మీ వాయిస్ వినిపించాలి, దేవుని మాటలు అని అడిగారు. అందుని బట్టి వారిని బట్టి థర్డ్ యూనియన్ సంఘ సభ్యులు యూత్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను. సమయంలో మరి జయరాజ్ గారి కుటుంబం కలిసి చక్కగా పాటలు పాడారు, విన్నాను. దేవుని మాటల కొరకు, దేవుని స్తుతించుట కొరకు, దేవుని ఆరాధించుట కొరకు, దేవుని గణపరచుట కొరకు
ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రశ్న చాలా గొప్పది. ఆయన బట్టి దేవుని, ఆయన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. అలాగనే మరి ప్రియులు ప్రకాష్ గారు చక్కటి ప్రార్థన చేశారు, ఆలయాలు తెరవబడాలని. నిజమే, ఈ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటున్నాం, కానీ మనం కలిసి ఒక చోట దేవుని ఆరాధించే ఆ టేస్ట్, ఎఫెక్షన్ వేరు. మన మందిరాల్లో దేవుని ఆరాధిస్తేనే కానీ ఆ తృప్తిని మనం పొందలేం. త్వరలో దేవుడు మందిరాలు తెరవాలని మీరు, అలాగనే అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తప్పక దేవుని చిత్తమైతే ఆగస్టు 1st వీక్ లో దేవుడు మీ మందిరాన్ని దేవుడు తెరవాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగనే మరి కార్యక్రమాలు ఇటు రీతిగా ఏర్పాటు చేసి మరి ఆసక్తి ఉన్న వారికి, దేవుని వాక్యం వినాలి అని అనుకున్న వారికి, దేవుని వాక్యంలో కలిసి షేర్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి మరి తమ్ముడు పవన్ కుమార్ చాలా రోజుల నుంచి నన్ను టచ్ చేస్తూ, ఫోన్ చేస్తూ మరి నాతో మాట్లాడి మరి ఇక్కడ డేట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే తనకిచ్చిన ఆసక్తి గొప్పది. చాలా మంది యవనస్తులు సమయాన్ని వృధాగా ఉపయోగించుకుంటున్నారు, చాలా వృధాగా. అది వాళ్ళ వ్యక్తిగతంగా కానివ్వండి, పర్సనల్స్ కానివ్వండి. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇవ్వకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనము చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. ఇంకా ఏదో కామైంది లేక బాగానే ఉంది అనుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి యవనస్తులు అందరూ కూడా గమనించాలి, దేవునికి 24 గంటల్లో ఎంత సమయాన్ని నీ వ్యక్తిగతంగా దేవునికి ఇస్తున్నాం. అలాగే కుటుంబాలకు కూడా ఒక ప్రశ్న, మనము దేవునికి 24 గంటలు ఎంత సమయం ఇస్తున్నాం? జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అని నేను దేవుని సేవకునిగా ప్రేమతో, ఇట్స్ నాట్ ఏ కమాండింగ్, ప్రేమతో రిక్వెస్ట్. ఎందుకంటే మనం మనుషులకు దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క స్పర్శను మనం అనుభవించగలం. దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఒకవేళ సంఘములోనికి వస్తేనే మనము దేవునితో ఉన్నట్టుగా. మనం ఏ స్థలంలో ఉన్నా నీ నీతి, నీ యథార్థత, నీ భక్తి, నీ పరిశుద్ధత నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ దగ్గరికి దేవుడే దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. నీకు కనిపించడు కానీ నీతో కలిసి ఆనందిస్తాడు. నీ ఆరాధనను ఆయన అంగీకరిస్తారు. అలాగున నీకు దీవెన కూడా వారు కలుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సమాజ మందిరంగా మనం కూడుకోవడానికి మందిరాలు కావాలి. ఒకవేళ ఇవే పరిస్థితులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంటిన్యూ అయితే మన పరిస్థితి ఏంటి? అంటే వ్యక్తిగతంగా చల్లరిపోదామా? వ్యక్తిగతంగా భక్తిలో సనగిల్లిపోదామా? ఆత్మ విషయంలో ఆలోచన లేకుండా విడిచిపెడదామా? అంటే కానే కాదు. ఏమో ఈ పీరియడ్ ఎంతవరకు ఉంటుందో ఎవరికి తెలియదు, అది ఎవరికి అర్థం కావట్లేదు. కనుక మనము వ్యక్తిగతంగా మనము మందిరాల్లోకి వెళ్ళేటప్పటికి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితికి మనం కాస్త ఎదిగినట్లుగా ఉంటే అది దేవునికి మహిమ, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. కనుక మరి దేవుని మాటలు వినడానికి ఇష్టపడి జూమ్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా నేను మరొకసారి కాకినాడ మాధవనగర్ ప్రార్థనా మందిరం పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీకు శుభాలు, ధన్యవాదాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మనం ఈరోజు విందాం. మనం ఈరోజు వినడానికి, వాక్యం వినడానికి మనం పెట్టుకున్నటువంటి వాక్య అంశము మీ అందరికీ తెలుసు. ఆ వాక్య అంశాన్ని గురించి మరి కొద్ది నిమిషాలు నేను మీకు వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాను. మరి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను దేవుని వాక్యాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. లూకా రాసినటువంటి శుభవార్త ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే నాకు చదివి కూడా సహాయం చేయొచ్చు. అలాగనా మరి నేను వచనం చెప్పినప్పుడు వచ్చిన పూర్తిగా తప్పకుండా మరి ఒక్కొక్క పదం చదివి నేను ఆగమన్న చోట ఆగాలని కూడా మీకు మనం చేస్తున్నాను. లూకా శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును. అమ్మా ఒక్క నిమిషం రా,
చాలా చక్కగా చదువుతున్నారు మీరు. మీకు నా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. ఇక్కడ మరి కొంచెం నేను ముందుగానే చెప్పాను, అంటే ఎలాగా నాకు చదివి రెఫరెన్స్ సహాయం చేయాలి అంటే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, మన యొక్క అంశం కూడా ఇదే, మన ఈరోజు ధ్యానించబోయే అంశం కూడా ఇదే. అంతవరకు అలాగ చదివి తర్వాత ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ అలాగా కొంచెం ఆ కంటెంట్స్ ఎలా ఉందో అది విడివిడిగా ఒక్కొక్క పదం చదివి నాకు విడిచిపెట్టి కొంచెం సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. అలాగని చదవడం మానద్దు, మీరే చదవాలి. మళ్ళా ఇక్కడ మొదటి ఆ వర్షం చదవమ్మ ఒక్కసారి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, చాలమ్మా. ఇప్పుడు ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉంటుండగా పరిశుద్ధ లేఖన భాగంలో నూతన నిబంధన అనే దానిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ నూతన నిబంధనలో చాలా మాటలు యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఆయన శిష్యులతో మాట్లాడిన మాటలు, సమాజ మందిరంలో మాట్లాడిన మాటలు, త్రోవలో వెళ్తున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, ఏదైనా ఒక గృహము దగ్గర ఆగినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చాలా రకాల మాటలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఆ రోజు ఈ మాటలు, ఈ రోజు ఈ మాటలే. కారణం ఏంటంటే దేవుని మాటల్లో మార్పు లేదు. దేవుడు ఆ రోజుల్లో అలా మాట్లాడాడు, ఈ రోజుల్లో ఎలా మాట్లాడాడు అని ఏదైనా అపోహ ఉంటే దాన్ని తీసేసుకోవాలి. వాక్యంలో మనం చదువుకున్న భాగంలో ఆ చక్కటి మాట మనం చదువుకున్న ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు అంటే ఏ మాటలు చెప్తూ ఉంటాడు యేసు ప్రభు వారు? ఒకవేళ ఆలోచన చేద్దాం. నా మీద పగబట్టి నన్ను వెతుకుతున్నారు, నన్ను పట్టుకోవడానికి చూస్తున్నారు, లేకపోతే నన్ను వెంటాడుతున్నారు, నాకు మనశ్శాంతి లేదు, నాకు ప్రశాంతత లేదు, నాకు నీరసంగా ఉంది, నాకు బాగాలేదు, ఈ మాటలు ఏమైనా మాట్లాడుంటారా? ఏ మాటలు మాట్లాడుంటారు? యేసు ప్రభుని ప్రార్థన చేస్తున్నటువంటి మనము, యేసు క్రీస్తు ప్రభువాన్ని స్వరక్షకుడిగా అంగీకరించినటువంటి మనము, యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి మనము, యేసు క్రీస్తు ద్వారా విమోచించబడినటువంటి మనము, యేసు క్రీస్తు ద్వారా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడినటువంటి మనతో ఆ రోజు ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి అపోస్తులైనటువంటి 12 మందితో ఆయన ఏం మాట్లాడారో ఈ రోజు కూడా వాక్యము ద్వారా అదే రీతిగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు అంటే ఏ మాటలు? మనం వెంటనే ప్రశ్న వేసుకోవాలి. ఈ మాటలు అంటే ఏ మాటలు? రాజకీయ సంబంధమైన మాటలా? మత సంబంధమైన మాటలా? వేరే మాటలా? ఏం మాట్లాడుకుంటారు ఆయన? ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి. నేను ఈ మాటల గురించి ఈ రోజు మీతో నేను దేవుని యొక్క దాసునిగా 10 నిమిషాలు మాట్లాడబోతున్నాను. మరి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు, ఈ మాటలు బోధిస్తున్నాడు, ఈ మాటలు చెప్తూ ఉంటుండగా ఈ మాటలు ఏ మాటలు అనే దాని కొరకు నేను మీతో ఆ సందర్భాన్ని, ఆ భావాన్ని, తాత్పర్యాన్ని నేను పరిపూర్ణంగా మీకు తెలియజేస్తాను ఈ మీటింగ్ లో. వాక్యంలో మనము చదువుకున్నటువంటి భాగాన్ని ఆధారం చేసుకుంటే ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటుండగా లేక చెప్తూ ఉంటుండగా ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఏ మాటలు చెప్పుకుంటారు అంటే అసలు ఆయన మాటల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? చాలా రకాల మాటలు మాట్లాడుంటారు, చాలా మాటలు మాట్లాడుంటారు, కొన్ని వేల మాటలు మాట్లాడుంటారు. ఆయన మాటల గురించి మనం ఈరోజు ఎందుకు ధ్యానం చేయాలి? ఉదాహరణకి మనలో మనం కూడా ఒక్కొక్కసారి ఒకరికి మాట ఇస్తాం. కొంతమందిని గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు అని. మరికొందరు గురించి చెప్పే మాట సందర్భం ఏంటంటే ఆయన మాట ఇస్తాడు కానీ చెయ్యడు. ఇవి భౌతికంగా మనకు సంబంధించినటువంటి మాటలు. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఉన్నాయి చూసారా, అవి మన గురించినటువంటి మాటలు కాదు. దేవుడు మన నిమిత్తం ఆయన మాట్లాడిన ఈ మాటలు, మన నిమిత్తం ఆయన మాట్లాడిన ఈ మాటలు ఏమై ఉంటాయి అంటే ఈ మాటల గురించి ఎందుకు మనం ఎంత డీప్ గా లేక అంత డెప్త్ గా ఆలోచించాలి అంటే అసలు ఆ మాటలోనే సారాంశం ఉంది. ఆ మాటలోనే మనకు కావలసిన నిత్య జీవం ఉంది. ఆ మాటలోనే గొప్ప విడుదల ఉంది. ఆయన మాటలోనే స్వస్థత ఉంది. ఆయన మాటలోనే అద్భుతాలు ఉన్నాయి. కనుక ఆయన మాటల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన మాటల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
అసలు ఆయన మాటలు ఎలాంటివి అవి మనకు తెలియాలి కదా. ఆయన మాటలు ఎలాంటివి అంటే ఒక్కసారి కీర్తన భాగం 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము దయచేసి ఆయన మాటల గురించి ధ్యానం చేస్తున్నాం. ఆయన మాటలు మనం విందాం. ఆయన మాటల గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఆ మాటలే మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలు ఎలాంటివి అనేది మరి చక్కగా మన మధ్యలో సోదరి చదివి వినిపిస్తున్నారు. ఆ మాటలు మనం వింటున్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన మాటలు, ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటుండగా ఏంటి ఆయన మాటలు ఏముందని, ఆయన మాటలు ఏ ప్రత్యేకత ఉందని మనం ఆ మాటలు పట్టుకోవాలి అంటే ఇక్కడ మనము ఆ మాటల యొక్క సారాంశము, ఆ మాటలు ఎలాంటివి, ఆ మాటలు ఎంత విలువైనవి, ఆ మాటలు ఎంత గొప్పవి అనే దానిని మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాం. ఇప్పుడు చదవండి తల్లి. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఇక్కడ యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎంతగా మనం ఈ మాటలు ఆలోచన చేస్తున్నాము అంటే అలా చదివి నాకు కొంచెం సహకరించండి అమ్మా. యెహోవా మాటలు పవిత్రమైనవి. మనం ఆయన మాటలు ఎందుకు నమ్మాలి, ఆయన మాటలు ఎందుకు నమ్మాలి అంటే నేను ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్ప విశేషాలు మీకు కొన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రస్తుతం ఇప్పుడు చదువుతున్నటువంటి మాటలు ఆయన మాటలు ఎలాంటివి అనేవి తెలియజేయడానికి ఈ వచనాన్ని చదివిస్తున్నాను. యెహోవా మాటలు పవిత్రమైనవి. అదే మరి యొక్క పర్యాయ పదంలో చూసుకుంటే యెహోవా మాటలు పరిశుద్ధమైనవి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. పవిత్రమైనవి లేక పరిశుద్ధమైనవి, లేదా పరిశుద్ధమైనవి పవిత్రమైనవి. ఎంత పవిత్రం, ఎంత పవిత్రం అంటే చదువుతాం 2వ లైన్లో. ఎంత పవిత్రం అవి చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఎంత పవిత్రాలు, ఎంత పవిత్రాలు అంటే అవి మట్టి మూసలో కరిగించి 7 మారులు ఊదినంత పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవో చూడండి దేవుని మాటలు. అంటే కేవలం ఆయన మాటలు పవిత్రమైనవి అని చెప్పుకోవడమే కాదు, అవి 7 మారులు మట్టి మూసలో కరిగించి ఊదినంత పవిత్రమైన మాటలు. ఆ మాటల గురించి మనకు జ్ఞానం చేస్తారు. ఏ మాటలు అంటే ఈ పవిత్రమైన మాటలు, ఈ పరిశుద్ధమైన మాటలు, ఈ విమోచన సంబంధమైన మాటలు, ఈ నిత్య జీవ సంబంధమైన మాటలు ఆయన ద్వారా మనం వింటూ ఉన్నాం. మరొక మాట, ఈ మాటలు అవి ఎంతవరకు ఉంటాయి, ఎప్పుడు ప్రారంభమైనవి, ఎప్పుడు ముగించబడతాయి అంటే దానికి ప్రారంభము ముగింపు ఎలా ఉంది అనే దానిని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక ఆలోచన చేస్తే మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాటను మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. మత్తయి రాసిన శుభవార్త 24వ అధ్యాయం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు అమ్మా అదేరా కొంచెం ఆగాలి. ఇక్కడ కొంచెం గమనించండి. ఆకాశము మనందరికీ తెలిసింది, మనం చూస్తున్నాం. భూమి దాని మీదే మనం నివాసం చేస్తున్నాం. ఆకాశము మనల్ని కప్పుంది. ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం లేకుండా ఏ దేశము లేదు, భూమి లేకుండా ఏ దేశము లేదు. కనుక దేశములో ఉన్నటువంటి ప్రజలారా, దేశములో నివసిస్తున్నటువంటి మనుషులారా అని మనతో దేవుడు సృష్టిని అడ్డం పెట్టి పరోక్షంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన మాట్లాడే మాటలు ఎలాంటివి అంటే ఒక సందర్భంలో ఆయన మాట్లాడాలనుకున్నది సూటిగా మనుషులతో మాట్లాడొచ్చు, కానీ ఒక సందర్భంలో ఆయన మనుషులతో విసిగిపోయి ఆయన మాటలు గ్రహించక, ఆయన మాటల్లో ఉన్న శక్తిని వారు యోచింపక, దానిని అనుభవించలేక వారు బలహీనులైనప్పుడు ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి అంటాడు. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనము గనక రిసీవ్ చేసుకోకపోతే, ఆయన మాటల ప్రకారంగా మనం జీవించకపోతే,
ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతకకపోతే మన పరిస్థితి ఆయన ఎంత దుఃఖకరంగా ఉంటది, ఆయన ఎంత దుఃఖపెట్టిన వారమో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గనుక ఆకాశము భూమియు గతించిపోయినను, ఒకసారి ఆ మాట చదువుతారు తల్లి. 24:35 మత్తయి శుభవార్త. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఆకాశము గతించును, భూమియు గతించును. అక్కడ మనం ఆలోచన చేయాలి. ఆకాశము భూమియు గతించును గాని, అలా ఉందా లేదమ్మా? ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు. ఇక్కడ కొంచెం ఆగాలమ్మా. గాని అనే ఒక మాట ఉంది చూసారా, చిన్న పదం, 2 అక్షరాల పదం. వాక్యంలో ఈ మాట గురించి కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని మాటలు అది సున్నా అయినా పొల్లైనా తీసేయకూడదు, కలపకూడదు. బైబిల్లో నేను ఒక్కొక్క పదం ఎందుకు మిమ్మల్ని చదవమని ఆగాగి చదవమని ఎందుకు అంటున్నానంటే, కంటిన్యూగా ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా చదివితే దేవుని మాటలు మనకు స్పష్టంగా అర్థం కాదు. ఏదో ఒక మ్యాగజైన్ చదివినట్లుగా, లేక స్కూల్ స్టడీస్ లో మనము ఏదో కొన్ని సబ్జెక్టులు చదివినట్లుగా చదివితే వాక్యం మనకు అర్థం కాదు. అందుకనే నేను కొంచెం దీని మీద ప్రత్యేకంగా ఈ విలువైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, మనలను బాగు చేసే మాటలు, మన స్థిరపరిచే మాటలు, మన విరక్తిలో ఉన్నప్పుడు మనకి ఆదరణ కలుగు చేసే ఈ మాటలు, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు కలిగించే ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. మనము బైబిల్ చదువుతున్నామంటే దేవుడే మనతో మాట్లాడుతున్నట్లుగా అలాంటి అనుభవంలోకి వెళ్ళి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అనే విషయాన్ని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాశము భూమి గతించిపోవును గాని అంటే ఇక్కడ మనం మనుషుల గురించి ఆలోచన చేయాలి. ఎవరైనా ఒకరి గురించి ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడానికి మాట చెప్తున్నారు. పాస్టర్ గారు, షడ్రి గారు బాగానే వాకింగ్ చెప్తారు కానీ అని అన్నాను అనుకోండి, మీకు ఇక నిద్ర పట్టదు, టీ తాగబుద్ధి లేదు, టిఫిన్ తినబుద్ధి లేదు, భోంచే బుద్ధి లేదు. కారణం ఏంటంటే ఆ గాని అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో బ్యాడ్ ఉంటుందని, లేదా గాని అన్న తర్వాత ఏదో కథ ఉంటది, గాని అన్న తర్వాత ఏదో మనం వినవలసి ఉంటది. ఆ గాని అని ఆపేశారు మన సహోదరులు. అది తెలిసే వరకు మనకు ప్రశాంతత. కానీ బైబిల్లో గనక గాని అని వస్తే ఆయన ద్వారా ఖచ్చితంగా అద్భుతమైన ఒక రెమెడీ మనకు ఉంటుంది. బైబిల్లో మీరు ఎక్కడైనా గాని అని చదివిన తర్వాత వాక్యం కనుక ఆలోచన చేస్తే ఆ గాని అన్న తర్వాత ఎప్పుడు చెడు వినబడదు, ఎప్పుడు కూడా బలహీనపరచబడే మాట వినబడదు, ఎప్పుడు కూడా మనల్ని విసర్జించే మాట వినబడదు. ఆయన రెమెడీ పెడతాడు గాని అన్న తర్వాత. ఆ గాని అన్న తర్వాత రెమెడీ ఏంటంటే ఆకాశము భూమి గతించుకోను గాని. ఇప్పుడు చదవమ్మా ఆ మాట. గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. ఎందుకు ఈ మాటల గురించి మనం ధ్యానం చేస్తున్నాం? మన క్యాప్షన్ పెట్టుకున్నాం, మన అంశం పెట్టుకున్నాం. ఆ అంశం ఏంటంటే ఆయన మనతో చెప్పిన ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ విషయంలో ఆయన మాటలు ఎలాంటివి అనేది ముందు మీకు చెప్పాను. 12వ అధ్యాయం కీర్తనలో 6వ వచనంలో ఆయన మాటలు పవిత్రమైనవి, వెండి మూసలు మట్టి మూసలు 7 మారులు కరిగి ఊదించినంత పవిత్రములైనవి అనేది మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆకాశము గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ నా మాటలు ఎప్పటికీ గతించవు. అంటే ఆయన మాటలకి అంతం లేదు. ఆయన మాట ప్రారంభంలో ఉంది, ముగింపు అనేది లేదు ఆయన మాటకి. కారణం ఏంటంటే 3 రకాలుగా మనము వాక్యంలో చూస్తాం. ఆ మాటలే ఆయనే ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. అంటే తండ్రి దగ్గర నుంచి ఒక వాక్కుగా, ఒక మాటగా, ఒక వాక్యముగా మన మధ్యలోనికి ఆయన శరీరాన్ని దాల్చుకొని వాక్యముగా పనిచేసి, వాక్కుగా పనిచేసి, మాటగా పనిచేసినటువంటి ఆయన ఆ వాక్యమే శరీరాన్ని దాల్చుకొని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నేను చెప్పాను.
యోహాను సువార్త 1:14 చెప్తున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా, 3 భాగాలు, కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసించాను. ఆ నివసించినటువంటి శరీర సంబంధం దాల్చుకున్నటువంటి యేసు ప్రభు వారు ఈరోజు ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, పరలోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు వేరు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనతో మనతో చెప్పిన మాటలు వేరు. ఇక్కడ మనం గమనించాలి, పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తునిగా తగ్గించుకొని దాసుని రూపము ధరించుకొని మన పోలిక చెప్పిన ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకు అలా రావాల్సి వచ్చిందండి, ఎందుకు అలా వచ్చారు అని ఒకవేళ మీలో ఎవరైనా ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేవుడు ఆయన ఎలాగైనా రావచ్చు, దేవుడు ఎలాగైనా రావచ్చు. కొంతమంది గురించి మనం వింటాం, ఒకవేళ పాము దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పూజించే వాళ్ళు ఉన్నారు. మనం కూడుకొని 10 మంది కూడుకొని ఆ దేవుణ్ణే వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు వారి మధ్యలోకి వచ్చి పడగెత్తి ఆ పడగ విప్పినప్పుడు ఆ 10 మంది అక్కడ ఉంటారా? దేవుడు ఆ రూపంలో వస్తే. మరికొందరు సింహం రూపం పెట్టి లేకపోతే పులి రూపం పెట్టి దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. నిజంగా దేవుడే గనక సింహంగా వచ్చి, దేవుడే గనక పులిలా వస్తే మనుషులు అక్కడ ఉంటారా? ఒకవేళ ఉన్నా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ మాటలు వారికి అర్థమవుతాయా? అర్థమవుతాయి. అందుకనే ఆయన మన రూపం ఎందుకు దాల్చుకోవాల్సి వచ్చింది, ఆయన మనలాగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని కొరకు చిన్న వివరణ నేను చెప్తాను. ఒక సేవకుడు ఎక్కడో ఒక వాక్యం చెప్పడానికి బయలుదేరి వెళ్తున్నాడు, చాలా హడావిడిగా వెళ్తున్నాడు. వెళ్తూ 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 ఉన్నప్పుడు ఆయన చెప్పడానికి, వాక్యం బోధించడానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఒక చీమల పుట్ట తగిలింది. ఆ షూకి ఆ చీమల పుట్ట తగిలి చీమలన్నీ చల్లా చెదిరైపోయి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఆయన ఆ సన్నివేశాన్ని చూసి, అయ్యో నేను దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ చీమలన్నీ చెదిరిపోతున్నాయి, నేను చంపడానికి వచ్చాను అనుకొని చీమలన్నీ కూడా చెదిరిపోతున్నాయి, ఎలాగ ప్రభువా అని ఆ సేవకుడు మళ్ళా ఒక అడుగు వెనక్కి వచ్చి ఆ చీమలన్నీ అటు ఇటు పరిగెట్టేస్తా ఉంటే, పారిపోతూ ఉంటే చీమలతో చెప్తున్నాడంట. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? ఓ చీమల్లారా, నేను మీకు శత్రువును కాదు, ఓ చీమల్లారా నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, దయచేసి మీరు చెదిరిపోకండి, మీ పుట్టలోకి మీరు వచ్చేయండి అని చెప్తున్నాడు. వస్తాయా? వింటాయా? తెలుస్తుందా? ఆ భాష చీమల భాష చీమలకే తెలుస్తుంది, మనిషి భాష చీమలకి తెలియదు. కనుక మనిషి అర్థం చేసుకోవాలంటే మనిషిగానే రావాలి, మానవ రూపంలోనే రావాలి. కనుక ఆయన వేరే రూపంలో కూడా రాగలడు. ఆ రూపాలన్నీ కూడా ఆయన మన మధ్యలోకి తేలేదు. మనలను రక్షించడానికి మనలాంటి రూపంలో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన తరువాత ఆయన మాట్లాడుతున్నారు, ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఏ మాటలు మాట్లాడుతున్నారు అనే దాని కొరకు మనము కాస్త ఆలోచన చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం, యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయం. ఆయన ఏ మాటలు మాట్లాడుతున్నారో మనం చాలా జాగ్రత్తగా ఈరోజు దీన్ని మనం ధ్యానం చేయాలి. 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో మీకు స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఇక్కడ ఈ వచనాన్ని మనం వింటున్నాం. ఈ వచనానికి ముందుగా మీతో చెప్పాను, ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉంటుండగా ఏ మాటలు చెప్తాడు, ఆయన ఏ మాటలు చెప్తాడు. ఆయన చెప్పిన మాటల్లో చాలా మరి సందర్భాలు లేక ఆయన మాట్లాడిన మాటలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెడితే ఆయన ముఖ్యంగా మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 63వ వచనంలో మనం చదువుకుంటున్నాం, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే మాటకి మీకు అర్థం తెలుసు కదా. నిష్ప్రయోజనము అంటే ఒక వ్యక్తి
ప్రాణంతో ఉన్నప్పుడు మనం అంతా కూడా చాలాగా మనం ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తాం. వారు కూడా అంత స్వేచ్ఛగా తిరుగుతారు. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని అందులో ఎంతో సంతోషంగా తిరగడానికి అది ఇది చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడైతే కాస్త ఈ శరీరము కదలిక లేకుండా శరీరములో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు వెంటనే అక్కడ ఆయనకి పెట్టే పేరేంటి, లేక ఆమెకి పెట్టే పేరేంటి? శవం, డెడ్ బాడీ, లేక పార్థవ దేహం, ఇలాంటి పేర్లు పెడతాం. ఇలాంటి పేర్లు పెట్టి ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషి నుంచి వేరయ్యిందో శరీరము ఇక కదలికలు ఉండవు. ఎందుకు అంటే ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు భక్తి చేసే వాళ్ళని ఎవరినైనా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు అంటే, ఉద్యోగాల గురించను, పెళ్లిళ్ళ గురించను, చదువుల గురించను, ప్రమోషన్ల గురించను, లేకపోతే ఆయన దగ్గరికి వస్తే మంచి జరుగుతుందనో, లేక మంచి క్రియలు చూస్తామనో, ఏవేవో భక్తి విషయంలో ఒక్కొక్కరు ఒక కారణం చెప్తారు. ఈరోజు జూమ్లో ఉన్నటువంటి నిన్ను ప్రశ్నించుకోవడానికి నేను యేసు చెప్పిన ఈ మాటలు మీతో నేను చెప్తూ ఉన్నాను. ఈ మాటలు నావి కాదు, ఆయన చెప్పిన మాటలు. ఒకవేళ మనం బ్రతికుండే శరీరము నిష్ప్రయోజనము అనుకుందాం, ఆత్మయే జీవింపచేసేది కనుక ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రయాసపడుతూ 3 రోజులు స్నానం చేయకుండా ఉన్నామనుకోండి, మన ప్రక్కన వచ్చి ఎవరైనా కూర్చోగలరా? కూర్చోలేరు. మనతో ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఎందుకు అంటే ఆత్మయే జీవింపచేయనది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని దానిని నేను నమ్మాను కనుక నేను ఇక ఏమి పట్టించుకుని శరీరాన్ని గురించి అనడానికి ఏమాత్రం వీల్లేదు. వాక్యం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని మనకు చూపిస్తుంది అంటే, ఆయన మనతో చెప్పిన మాట, శరీర సాధకం కొంత మటుకు ప్రయోజనకరం. అంటే ఎక్సర్సైజులు చేయడం, శరీరాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యవంతులుగా ఉండడం, ఇదన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. దేవుడు ఏమి చేయొద్దని చెప్పలేదు. కనుక వాక్యాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పడానికి సమయం సరిపోదు కనుక నేను అవుట్లైన్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకోగలిగిన వారు కనుక. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. తర్వాత చదువమ్మా. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. చాలమ్మా, చూసారా మళ్ళీ గాని వచ్చింది. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు జీవాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు జీవం ఉన్నంతసేపే శరీరం. ఈ శరీరానికి మనం ఏది కావాలని కోరుకున్నా జీవంతో ఉన్నప్పుడే. ఒకవేళ ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి ఇష్టమైన దమ్ బిర్యానీ మీరు పెట్టారనుకోండి, తినగలరా? తినలేరు. ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఇంకా ఈ క్రైస్తవ విశ్వాసంలో కూడా బలహీనలు ఉన్నారు. మన వాళ్ళు పోయినప్పుడు వారిని సమాధి చేసిన తర్వాత మనం 3వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 9వ రోజున, 11వ రోజున కోటాలు పెట్టుకుంటాం. మంచిది. ఎందుకంటే కీర్తిశేషుల గురించి మనం ధ్యానం చేసుకోవాలి. వారు నేర్పిన, వారు మిగిల్చినటువంటి దాన్ని మనం మంచిని అనుసరించాలి. ఇంకా భయంకరమైన మూర్ఖత్వం ఏంటంటే, వాళ్ళకి ఏమైతే ఇష్టమో అవన్నీ వండి పట్టుకెళ్ళి ఆ సమాధి దగ్గర పెడతారు. ఎందుకు? అది ఏమైనా ప్రయోజనకరమా? అలాగే చేస్తే వాళ్ళు ఏమైనా తింటారా? వాళ్ళు ఏమైనా సంతృప్తి పరిచినట్ట? అస్సలు కాదు. కానే కాదు. వాక్యం ఏం చెప్తుందో అది అర్థం కాక ఇంకా కొంతమంది ఈ ఎఫెక్షన్స్ ఉండిపోయి అలాంటి పనులు చేస్తున్నారు. ఐగుప్తుని విడిచిపెట్టిన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని క్రియలు విడిచిపెట్టలేదు. అందుకనే నష్టాన్ని తెలుసుకున్నారు, నష్టపోయారు. విశ్వాసంలోకి వచ్చినటువంటి దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, లోకంలో నువ్వు అనుసరించిన కొన్ని విషయాలు పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి. అందుకనే ఆయన మీతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెబుతూ మనం చదువుకున్నటువంటి 63వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ. కొంతమందిలో ఈ సంపూర్ణ విశ్వాసం లేదు. ఇలాంటి విశ్వాసంలో వారు లేరు. ఇలాంటి విశ్వాసం వాళ్ళకి లేదు. గాని అనే దగ్గర
ఆయన నేను చెప్పే మీతో మాట్లాడుతున్నాను, నేను మీతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అందుకని మరి బైబిల్లో మనం చదువుకుంటాం ఏమని, ఈ జీవము యాపాటిది, ఈ జీవం యాపాటిది. తర్వాత మనం చదువుకుంటాం, మనకు తెలిసిన మాటలు, చాలాసార్లు విన్న మాటలు, మీరు సంఘాలు చాలాసార్లు అనేక పర్యాయములు విన్న మాటలు. రేపేమి సంభవించబోనో మీకు తెలియదు గనక ఏమని చెప్తాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. రేపు ఏం సంభవించబోద్దో మనకి తెలియదు. అయితే ఈ రోజు ఈ జూమ్ లో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సోదరి సోదరుడ, దేవుని కుమారుడ, దేవుని కుమార్తె, నేను మీతో దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. ఆయన ఈ మాటలు చెబుతూ ఉంటుండగా ఆయన ఏ మాటలు చెప్పాడు? ఒకవేళ ఇంతకు ముందు ఆయన రాజ్య సంబంధమైన మాటలే చెప్పాడు, ఆయన స్వార్థ సంబంధమైన మాటలు చెప్పారు, ఆయన కూర్చున్నటువంటి మాటలే చెప్పారు. అయితే మనుషులుగా మనము ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా మర్చిపోయే లక్షణం మనకుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తున్నటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. అంటే మనకి ఏ లక్షణం ఉంది? మర్చిపోయే లక్షణం ఉంది. ఏ స్తుతి కూటములైనా, ఏ కృతజ్ఞతా కూటములైనా 103వ కీర్తన చదవలసిందే. ఎందుకు అంటే, మర్చిపోయే లక్షణం కలిగినటువంటి మనుషుడా, నీవు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలంటే నువ్వు మర్చిపోవద్దు దేవుణ్ణి, దేవుని మాటలు మర్చిపోవద్దు, దేవుడు నీతో మాట్లాడిన మాటలు మర్చిపోవద్దు, నువ్వు దేవునికి తెలియపరిచిన మాటలు మర్చిపోవద్దు. అంటే ఇక్కడ మన మాటలకు ఎంత ప్రాధాన్యత ఉందంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందుచేత ఈ రోజు మనం నేర్చుకోవలసినటువంటి మాట ఏంటంటే, ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుతున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు మనం ఈ మాటలు విన్నాం చక్కగా. 63వ వచనంలో ఈ మాటలు విన్నాం. ఈ మాటలు నీకెలా ఉన్నాయి? వింటున్న మనకెలా ఉన్నాయి? అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మిగతా జరగవా అంటే ఎందుకు జరగవండి? మంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం గురించి అని చెప్పాడు. యాకోబు పత్రిక 1:5 వచ్చింది అంటాడు. మీరు ఎవరికైనా జ్ఞానం పొందు ఉంటే వాడిని అడగాలి, నేను జ్ఞానం ఇస్తానంటాడు. ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఎడ్యుకేషను, వివాహాలు ఇవన్నీ జరగవంటే అవన్నీ సెకండరీ. ముందు ఆయన మాట వింటే, ఆయన మాటకి లోబడితే, ఆయన వాక్యానుసారంగా ఉంటే అవన్నీ దేవుడు మనకు చేస్తాడు. ముందు ఆయన మాట వినాలి, ముందు ఆయన మాట వినాలి. కనుక మరి ఈ మాటలు ముగించే ముందు దీంట్లో ఉన్న సారాంశాన్ని మీకు చెప్పి నేను మరి ఆ క్లోజింగ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 66వ వచనాన్ని చదువుకుందాం. ఇదే అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు. అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? అప్పటి నుండి అంటే ఎప్పటి నుంచి? ఆయన ఎప్పుడైతే శరీరము ఆత్మ సంబంధమైన మాటలు చెప్పారో అప్పటి నుంచి. ఎప్పటి నుంచి? శరీరము అంటే 63వ వచనంలో మనం చదువుకున్నాం కదా, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవించేస్తున్నది. నేను మీతో చెప్తున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభు వారు రొట్టెలు పంచి పెట్టినప్పుడు ఎవరు వెళ్ళిపోలేదు, అందరూ శుభ్రంగా తీసుకున్నారు, తిన్నారు, హ్యాపీగా ఉన్నారు. అలాగే యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు అందరూ కూడా దాన్ని పొందుకున్నారు, ఎంజాయ్ చేశారు. యేసు ప్రభు అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఆయన స్వీకరించారు, స్తుతించారు, ఘనపరిచారు, పొగిడారు. ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఎప్పుడైతే శాశ్వతమైనది జీవం, శాశ్వతమైన ఆత్మ, వాటి గురించి యేసు ప్రభు వారి లోకములో ఉండి ఆయన వెంబడిస్తున్న వారికి చెప్పడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఏమంటే దేవుని దగ్గరికి వస్తే ఏదో ఉద్యోగం వస్తుందని వచ్చానండి, ఉద్యోగం రాలేదు, సద్యోగం రాలేదు. ఉద్యోగం కొరకు వస్తే నీకు ఉద్యోగం రాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడు కనుక
ఆయన దగ్గరికి వస్తే నిత్య జీవం దొరుకుతుంది నీకు. నశించిపోయే ఈ శరీరం కంటే శాశ్వతంగా ఉండే జీవంతో కూడినటువంటి ఆత్మ, అదే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. యేసు ప్రభు అది ఇవ్వడానికే భూలోకంలోనికి మన గురించి వచ్చాడు, తాత్కాలికమైన దేహంతో. కనుక ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడో ఈ వివరణ మీతో చెప్తాను. 66 వచ్చిన మనకి చదవమ్మా. అప్పటి నుండి అమ్మా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పటి నుండి వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఎప్పటి నుంచి? అసలైన బోధ ప్రారంభించిన దగ్గర నుండి, నిర్మోహమాటమైన బోధ ప్రారంభించినప్పటి నుండి, అసలు లోకంలో ఉన్న వాటి అన్నిటిని గురించి ఆయన చెప్పడం ప్రారంభించినప్పటి నుండి, లేక కేవలం కడుపు కోసమే నన్ను వెంబడిస్తున్నటువంటి మనుషులారా, కేవలం శరీరం కొరకే నన్ను వెంబడిస్తున్నటువంటి మనుషులారా, కేవలం స్వస్థతల కొరకే, ఆహారం కొరకే, గొప్పల కొరకే నన్ను వెంబడిస్తున్నటువంటి మనుషులారా, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేస్తున్నది అని ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పటి నుండి, ఇప్పుడు మీరు చెప్పండి, అప్పటి నుంచి ఆత్మ సంబంధమైన దానిని ప్రారంభించినప్పటి నుండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, అనేకులు అంటే ఇప్పుడు 12 మందే కాదు, చాలా మంది ఆయన వెంబడిస్తున్నారు. ఒక సందర్భంలో 70 మంది అని, ఒక సందర్భంలో 500 మంది అని, రకరకాలుగా ఆయన వెంబడించినటువంటి శిష్యుల్ని ఎందుకు శిష్యులు అని చెప్పారు అంటే, ఆయనే స్వయంగా చెప్పాడు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చి అనేకులను నా శిష్యులుగా చేయండి అని. కనుక ఆయన వెంబడిస్తున్న వారందరినీ కూడా ఆయన శిష్యులు, ఆయన గురువు గారు. గురువు అని ఎవరిని పిలవద్దని కూడా చెప్పాడు ఆయన. ఒకే ఒక గురువు మనకి పరమ గురువు, ఆ గురువు గారి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన ఇక్కడ మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే 66వ వచనంలో ఈ సందర్భాన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అప్పటి నుండి నీ జీవితంలో చాలా మంది వారి వారి జీవితాల్లో ఏవేదో చదవాలని, ఏదేదో సాధించాలని అనుకుంటే, మీకు తెలుసో తెలీదు, వాళ్ళంతా సాధించిన తర్వాత, ఒక మంచి కేడర్కి వెళ్ళిన తర్వాత, నా కుమారుడా నా సేవ చేయని దేవుడు పిలిచినప్పుడు వాటిని విడిచిపెట్టి శాశ్వతమైన నిత్య జీవం కొరకు ఆయన మాటకు లోబడి సేవ చేసే సేవకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళకి చేతకాక ఉద్యోగాలు విడిచిపెట్టలేదు. ఆ ఉద్యోగం, ఈ దేహం శాశ్వతం కాదని వారికి తెలుసు. శాశ్వతమైన నిత్య జీవం కొరకు ఏం చేయాలి అంటే, ఆయన మీతో ఏం చెప్తే అది చేయాలి. ఆయన మీతో ఏం చెప్తే అది చేసినప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్ప శక్తిని మీరు అనుభవించగలరు. కనుకనే ఇక్కడ మనం చూస్తున్నాం, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేక మంది వెనుక తీసి ఏమైపోయారు? చాలా మంది ఆయన ముందు నడుస్తున్నారు, వీళ్ళందరూ వెనకాల నడుస్తున్నారు. ఈయన బోధ ప్రారంభించాడు, ఆత్మయే జీవింపు చేసేది, శరీరము కేవలం నిష్ప్రయోజనం, కేవలం పట్టుకూటు కొరకే నన్ను వెంబడించకండి, మీ ఆత్మను మీ శరీరమును మరి గురించి ఆలోచన చేయండి, ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన నిత్య జీవాన్ని పొందుకోండి అని ఎప్పుడైతే బోధించడం ప్రారంభించాడో అప్పటి నుండి ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. వెనకాల అందరూ కూడా ఏమైపోయారు? డ్రాప్ అయిపోయారు. ఏమైపోయారు? ఆగిపోయారు. బైబిల్ చెప్తున్న మాట నేను చెప్పే మాట కాదు. చదవమ్మా 66 వచ్చిన పూర్తిగానే. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారో అది ప్రాముఖ్యం కాదు, ఆత్మ జీవం, నిత్య జీవం ప్రాముఖ్యం అని యేసు ప్రభువు వారు ఎప్పుడైతే చెప్పారో, ఓహో అందుకొరకైతే మనం ఈ దగ్గరికి రావాలా, అక్కర్లేదులే అని ఆయన శిష్యుల్లో అనిపించుకున్న వారు చాలా మంది వెనుకకు తీసి వెనకాల ఉండిపోయారు. ఆ ఉండిపోయినప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఏంటో తెలుసా? దేవునికి తెలీదా ఆగిపోయారని చాలా మంది? తెలుసా తెలీదు? ఒక మాట చెప్పండి అమ్మా.
హృదయములను అంతరేంద్రియములను పరీక్షించగలిగిన నీతి కలిగిన దేవుడికి ఆయన వెంబడిస్తున్న వారు చాలా మంది ఆగిపోయారని తెలీదా? తెలుసా? తెలుసు, ఆయనకు తెలుసు. వెనుకకు తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అప్పుడు ఏం జరిగింది అంటే, అసలు కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరు, కరెక్ట్ కాని వాళ్ళు ఎవరు, ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగిన వాళ్ళు ఎవరు, నిత్య జీవం కొరకే ఆయన వెంబడించే వాళ్ళు ఎవరు, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆగిపోయారు అని ఆయన ఒక్కసారి ఏం చేశారో తెలుసా? వెనక తిరిగారు. 67 వచ్చింది చూడమ్మా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఇప్పుడు చూడండి అమ్మా, ఆయన వెనక తిరిగి చూశాడు. వెంబడించిన వాళ్ళు 500 మంది కావచ్చు, లేకపోతే 70 మంది కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆగిపోయారు? ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఆగిపోయారు? నిత్య జీవం ఆత్మ, ఆత్మను గురించి నిత్య జీవాల గురించి ఎప్పుడైతే ఆయన చెప్పడం ప్రారంభించాడో, ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? అది కాకుండా వేరే వాటిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని వచ్చిన వాళ్ళందరూ ఆగిపోయారు. వాళ్ళందరూ నిలిచిపోయారు. ఆయనకి తెలుసు. ఆయన యేసు ప్రభువారు ఆగి వెనకకి చూశారు. చూస్తే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఎంతమంది ఉన్నారమ్మా? 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు. వాళ్ళండి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు. నేను ఇష్టంలాగా వెళ్ళిపోయారు. నేను చెప్పే మాటలు ఇష్టంలాగా వెళ్ళిపోయారు. కనుక మీరైనా ఉన్నారు, చాలు, మీరు నాతో ఉంటే చాలు అని యేసు ప్రభువారు అనుకోలేదు. మనం అనుకున్నట్లుగా ఆయన అనుకోలేదు. ఎందుకు అంటే ఆయన హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు. ఎవరు ఆయన వెంబడిస్తారు, ఎవరు ఆయన వెంబడించలేరు, ఎవరు ఆయన కొరకు త్యాగం చేస్తారు, ఎవరు ఆయన కొరకు త్యాగం చేయలేరు, ఎవరు ఆయన కొరకు స్థిరంగా ఉంటారు, ఎవరు ఆయన విషయంలో తొట్టిలపాటు పడతారు అన్ని ఆయనకి తెలుసు గనుక ఆయన ఈ 12 మందిని మెచ్చుకోలేదు. ఈ 12 మందిని గొప్పగా హైలైట్ చేయలేదు. మీరే నా సపోర్ట్ అని అనలేదు. ఏమన్నారో తెలుసా? అదే స్థలంలో నీవున్నా కూడా ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా అడిగే ప్రశ్న అదే. చాలా మంది వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, చాలా మంది మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు, చాలా మంది మరి అసంతృప్తితో వెనుకడుగు వేసి ఉండొచ్చు. ఆయన నీతో మాట్లాడి నేను అడిగే మాట ఏంటో తెలుసా? వాళ్ళని ఏమడుగుతున్నాడో చూద్దాం. అదే మాట మనల్ని కూడా అడుగుతున్నాడు. యేసు ఈ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు చదవమ్మా, 67 వచ్చిన. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? వాళ్ళు మెచ్చుకున్నారా? హైలైట్ చేశారా? లేదు. ఏమన్నారు? అందరూ ఏమైపోయారు? అందరూ ఆగిపోయారండి. ఇప్పుడు మీరెంతమంది? 12 మంది. మీరెవరు? మీరు మమ్మల్ని పిలిచారు కనుక మేము మీతో ఉన్నాం అంటే, అప్పుడు యేసు ప్రభు వారితో అన్న మాట ఏంటంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? క్వశ్చన్ మార్క్ ఉందండి మీ బైబిల్లో? ఉందమ్మా? రైట్, వెరీ గుడ్. నా బైబిల్లో మాత్రం ఉంది. మరి మీ బైబిల్లో లేకపోతే నేను ఏం చేయలేను. నా బైబిల్లో ఉంది. ఊరికే అంటున్నానమ్మా, అందరి బైబిల్లో ఉంటుంది. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ప్రభు ఎవరిని అడిగాడు? 12 మందిని. ఈ 12 మంది ఎవరు? శిష్యులు. ఈ 12 మంది ద్వారా దేవుడు ఆయన సంఘస్థాపన చేయాలనుకొని 12 మందిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు తెలుసు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి కూడా ఏమంటున్నాడంటే, మీరు ఉండాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, మీరు కూడా వెంబడించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఒకవేళ ఆయన అలా మాట్లాడకపోతే దేవుడు పక్షపాతి. ముందొచ్చిన వాళ్ళు శిష్యులే, మిగిలిన వాళ్ళు శిష్యులే, ఆగిపోయిన వాళ్ళు శిష్యులే, వెంబడిస్తున్న వారు శిష్యులే. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, వారు నా మాటల యొక్క శక్తిని గ్రహించలేక వెనకబడిపోయారు. మీరు ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పటి వరకు ఉండడం మీరు గొప్ప కాదు, కానీ
ఇక మీదట మీరు నా కొరకు ఉండడం చాలా గొప్ప విషయం కనుక మీరు కూడా వెంబడించాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అంతేనమ్మా దాని భావం? మీరు కూడా వెంబడించాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఒకే మాట. ఆయనకి ఎక్కువగా ప్రసంగం ఏం చేయాలి, ఏం ఎక్కువ మాట్లాడలేదు. అందుకని నేను ముందుగానే చెప్పాను, యేసు ఈ మాటలు, ఏ మాటలు అంటే ఆయన మాటలు చాలా విలువైన మాటలు ఉన్నాయి. కొన్ని మచ్చుకు మట్టుకు మనం ఈ శుక్రవారం ఈ రాత్రికాల సమయంలో ఈ ధ్యానం చేస్తున్నాం. ఒకవేళ ఈ మాటల యొక్క సారాంశము వీరు ఒకవేళ శిష్యులు ఏమని ఉంటారు అంటే వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి మనం వాక్యంలో ఆ మాట చూద్దాం. వాళ్ళు ఏమన్నారు చూడండి. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఇక్కడ మీరు గమనించాలి, ప్రతి దానిలో ప్రతి విషయంలో ఒకవేళ స్కూల్లో కానీ, చర్చ్లో కానీ, ఇంట్లో కానీ ఎవరో ఒక క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్ గా ఉద్రేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో కానీ, మన సంఘంలో కానీ, మన సహవాసంలో కానీ, మన నైబర్స్ కానీ, లేక మన కొలీగ్స్ కానీ ఎమోషనల్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని విషయాల్లో ఎమోషనల్ గానే ఉంటారు. యేసు విషయంలో పరిశుద్ధ గ్రంథములో సీమోను పేతురు కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుండేవాడు. ఎమోషనల్ గా మాట్లాడిన ఆ ఎమోషనల్ వెనక ఒక ఆధ్యాత్మికమైన రహస్యం బయలుపరచబడుతూ ఉండేది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నప్పుడు సీమోను పేతురు ఏమంటాడంటే, ప్రభువా క్వశ్చన్ మార్క్, మరలా క్వశ్చన్ మార్క్ వచ్చింది. వెళ్ళిపోవాలనుకుంటున్నారా క్వశ్చన్ మార్క్, ఎవరి యొద్దకు వెళ్ళాలి క్వశ్చన్ మార్క్. అంటే నీవు తప్ప నీలాంటి వాడు ఇక ఉండడు, వేల్పులలో నీ వంటి వాడెవడు? నిన్ను మేము వెంబడిస్తున్నాం, నీ సారాన్ని మేము చూచాం, మేము ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళగలము? నిజంగా క్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాస జీవితం ఉంటే, ఆయన యేసుక్రీస్తు దేవుడు నా కొరకు చనిపోయాడు, మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడని మనం నమ్మి బాప్తిసం తీసుకుంటే, అది హృదయములో దుఃఖపడి నోటితో సమాజం ముందు ఒప్పుకొని మనం రక్షణ నిర్ధారణ పొందామో, ఆ నిర్ధారణ మంచిదైతే, ఖచ్చితమైనదైతే నువ్వు యేసు ప్రభు నుంచి వెనుకకు వెళ్ళవు, వెనుకకు చూడవు, ముందుకే సాగిపోతావు. ఆయన చూసినప్పుడు ఆ 12 మంది కూడా ఉన్నారు. ఆ 12 మందిలో సీమోను పేతురు అంటాడు ఓ చక్కటి మాట, మీకు అందరికీ తెలిసిన మాట మనం చదువుకున్నాం. ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? మేము ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన అంటూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం చూడండి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏ మాటలమ్మా? నిత్య జీవపు మాటలు. ఇప్పుడు ఆయన ఏ మాటలు మాట్లాడుతున్నారు మనతోటి? జీవమైన మాటలు. రైట్. ఆ మాటల గురించి, నిత్య జీవపు మాటల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నీవే నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ మాటలు యొక్క సారాంశం మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప విషయం ఇందులో నిగూఢమైన సత్యం ఉందో నేను చెప్పి ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను. 9 క్లోజ్ అవ్వాలి, ఒక 5 minutes లో నేను ముగిస్తాను. ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక గమనిస్తే, ఈ ఆగిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారో తెలుసా? 60వ వచనం చదవండి. 60వ వచనం. ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఎవడు వినగలడని చెప్పుకున్నది. ఒకవేళ మనలో ఈ రాత్రి జూమ్ మీటింగ్ లో థర్డ్ ఏపీఎస్పీ యూనియన్ సంఘంలో ఎవరైనా ఒకవేళ ఇలాగ అనుకుంటే నీవు కూడా ఆయన దూరం చేసుకున్నట్టే. లేదా ప్రభువా, నీవు మాత్రమే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీవు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలిగిన వాడవు, చనిపోయినా బ్రతికిన నిత్య జీవం కొరకే నీతో ఉండి చనిపోతాను అనేవారు ఆయన ఏర్పాటు చేసుకున్న వారు, నమ్మకస్తులైన వారు. ఈరోజు ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అనుకున్న వాళ్ళు ఆయనకు దూరం అయిపోతున్నటువంటి మనస్సు కలిగిన వారు. ఇది కఠినమైన మాట కాదు, ఇది కఠినమైన మాట కాదు. నిజానికి ఈ మాట
ఎలాంటిది అంటే ఒక్కొక్కసారి ఒక్క మాట చాలు మన జీవితాలను బాగు చేయడానికి, ఒక్క మాట చాలు మనం ఆదరణ పొందడానికి, ఒక్క మాట చాలు మనకి ఏమున్నా లేకపోయినా విశ్వాసంతో బ్రతకడానికి. కారణం ఏంటంటే దేహముతో ఉన్నాం, భౌతికంగా ఉన్నాం. ఈ శరీరము దేవుడు మనలో ఉంచిన ఆత్మకు ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ సాతాను ఏదో రకరకాల రూపంలో వచ్చి నీతో యుద్ధం చేయకపోవచ్చు, నేను గరిబిలి చేయకపోవచ్చు, కానీ శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు నిత్యం పోరాటం. ఈ పోరాటంలో మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, మనము అంశం ఒకసారి చదువుకుందాం. అంశం లోకాసు వార్త 11:27. ఈ మాటలు చెప్పుచుండగా ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆయన ఎవరు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉంటుండగా, ఏ మాటలు? జీవమైన అది ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిత్య జీవపు ఓటలు గలవాడవు, నీవే నిత్య జీవం వారసత్వాన్ని ఇవ్వగలిగిన వాడవు. మేము ఎక్కడ పోతాం? ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉంటుండగా, ఇప్పుడు మనతో ఆయన ఏ మాటలు చెప్పాడు అంటే మనం కూడా ఆలోచించుకోవాలి. నిత్య జీవ సంబంధమైన మాటలు ఆయన మనతో మాట్లాడారు. కనుక దేవుని పిల్లలారా, దేవుని కుమార్తెలారా, దేవుని కుమారులారా, దేవుడు మీతో కలిసి ముచ్చటించడానికి నాకు ఇచ్చిన ఈ వాక్య సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన నీతో ఏది మాట్లాడినా అది నీకు ప్రయోజనకరం. ఆయన నీతో ఏది మాట్లాడినా అది నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఆయన నీతో ఏది మాట్లాడినా అది నీకు నష్టాన్ని కలిగించేది కాదు. ఆయన మాటకు లోబడు, ఆయన వాక్యానికి లోబడు, ఆయనకు లోబడు. నీ జీవితాన్ని ప్రభువా నీవే నిత్య జీవమునకు వారసత్వాన్ని ఇచ్చేవాడవు, నీవే మార్గము, నీవే సత్యం, నీవే జీవం. నీవు తప్ప వేరొక మార్గం, వేరొక తలంపు, వేరొక అంశం మాలోనికి రానవద్దు ప్రభువా. నువ్వు పిలువబడినప్పుడు ఏ రీతిగా ఉన్నామో నమ్మకంగా నీలో ఉండి నా యాత్ర సాగించడానికి ఈ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉదయం చూసిన వాళ్ళు సాయంకాలం ఉండడం లేదు, రాత్రి చూసిన వాళ్ళు పొద్దున ఉండడం లేదు. ఇలాంటి సమయంలో ఆయనను హత్తుకొని, ఆయనలో అంటగట్టబడి, ఆయన సారు మనలోనికి వచ్చి, ఆయన మాటలకు లోబడి, ప్రభువా ఏది చేసినా నీ చిత్తమే, నీ మాట నేను వింటాను, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు ప్రభువా అని ఆయన మనం వేడుకుందాం. ఆ నిత్య జీవాన్ని పొందుకుందాం, శాశ్వతమైన మోక్షానికి వెళ్దాం. శరీరం ఎప్పటికైనా కూడా నిష్ప్రయోజనమే. తాత్కాలికంగా దీంతో ఉన్నాం, ఇది ఎప్పటికైనా విడిచిపెట్టవలసింది. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. ఆయన తవన్ చక్కగా నన్ను వెంబడించి ఈ సమయమును అడిగి, ఈ సమయాన్ని చిన్న దాసునిగా, కొద్దిపాటిగా నాకు తెలిసిన వాక్యాన్ని నీ పిల్లలతో పంచుకున్నాను. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీ మాటలు విన్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోలేరు. నీ మాటలు విన్న వాళ్ళు మోక్షానికి వస్తారు. నువ్వు నిత్య జీవము కలిగిన వాడు అని మరొకసారి నీ పిల్లలకు మీరు తెలియజేసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నవి కొన్ని విడిచిపెట్టలేదు కనుక నష్టపోయారు. ఒకవేళ రక్షణ పొంది ఇంకా లోకంలో ఉన్న వాటిని ఏమైనా విడిచిపెట్టకపోతే నీ పిల్లలు నీ మాట విని నీకు లోబడి నీ మాటలే కావాలని వారు కోరుకునేటట్టుగా నీ కృప దయచేయమని. నీ మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. నీ మాటల చేత ప్రతి ఒక్క కుటుంబాన్ని, జీవితాన్ని స్థిరపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశాన్ని నాకు కలుగు చేసిన మీ అందరికీ కూడా కాకినాడ మాధవనగర్ ప్రార్థనా మందిర పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.